ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం 84 కీర్తన 11 అధ్యాయం చూద్దాం. దేవుడైన యెహోవా సూర్యుడును, కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు, ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఆమేన్. అయితే దేవుడు మనకు సూర్యుడుగా, కేడెముగా ఉన్నాడు. సూర్యుడుగా అంటే వెలుగుగా ఉన్నాడు దేవుడు. కేడెముగా అంటే కాపుదలగా ఉన్నాడు దేవుడు మనకి. అంతేకాకుండా దేవుడు మనకు కృప ఇచ్చువాడుగా ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు మనకు ఘనతను గూడా ఇచ్చు దేవుడుగా ఉన్నాడు. అయితే ఇవన్నీ మనం సంపాదించుకోవాలంటే దేవుడు ఎవరికిస్తారు? ఎందుకిస్తాడు? ఎవరికిస్తారు అంటే ఆయన ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, నీ యందు నమ్మిక ఉంచిన వారు ధన్యులు అని చెప్పారు. అంటే ఎవరైతే దేవుని మీద నమ్మిక ఉంచుతారో వారికిస్తారు. అయితే ఎందుకు ఇస్తారు? నమ్మిక ఉంచడమే అందరూ నమ్మిక ఉంచుతారు. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు సహాయం చేస్తాడు అని అందరూ నమ్మిక ఉంచుతారు. అయితే నమ్మిక ఉంచిన వారిలో అందరూ నమ్మిక ఉంచుతారు గానీ కొందరికే ఇస్తాడు దేవుడు. ఎందుకిస్తాడు? అయితే దేవుణ్ణి నమ్ముకున్నవారు దేవుని వలె ప్రవర్తిస్తారు. దేవుని నమ్ముకున్నవారు దేవుని యొక్క గుణగణములను, దేవుని యొక్క లక్షణాలను కలిగి ఉంటారు. దేవుని వలె ప్రవర్తిస్తారు. కాబట్టి దేవుడేం చెప్తున్నాడంటే, యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయుక మానడు. అంటే ఇవన్నీ కావాలంటే దేవుడు మనకు వెలుగుగా ఉండాలన్నా, దేవుడు మనకు ప్రతి ఒక్క అడ్డు నుంచి, ప్రతి ఒక్క ఆటంకం నుంచి కాపాడు దేవుడుగా మనకుండాలన్నా, దేవుడు తన కృపను మనకు చూపించాలన్నా, ఆయన కృప ద్వారా మనల్ని పోషించాలన్నా, ఆయన కృప ద్వారా మనల్ని కాపాడాలన్నా, ఆయన మనకు ఘనతను కలుగజేయాలన్నా, నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరిచెదను అన్నాడు. అయితే ఆయన ఘనతను మనం పొందుకోవాలంటే మనము ఆయన్ని ఘనపరిచేవారుగా ఉండాలి. అయితే ఇవన్నీ మనకు దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే యథార్థంగా ప్రవర్తించు వారికే ఆయన వీటిల్లో ఏది తక్కువ కాకుండా ఆయన మేలు చేసేవాడుగా ఉన్నాడు. అందుకనే యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడంట. అంటే మనమైనా కొన్ని కొన్ని చేయాల్సినవి ఇతరులకు చేయవలసినవి మన బాధ్యతలను మరిచిపోతావేమో గాని, దేవుడు మాత్రం ఎన్నటికీ యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు. అంటే మనం ప్రతి పని చేస్తూనే ఉంటాము. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. మన చేతులు, మన కాళ్ళు, మన ఆలోచన ఏ పని చేసినా గాని మనకు తెలియకుండా మనము ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ ఉంటాము. అంటే అది మనకు తెలియకుండానే జరిగిపోయే ఒక క్రియ. అలాగా దేవుడు గూడా యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మేలులు చేసుకుంటూనే ఎళ్తా ఉంటాడు. మానక అంటే ఎప్పటికీ ఆగదు. ఆగకుండా చేసేదే దేవుడు. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు అంటే ఆగకుండా చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికి? యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి. అటువంటి యథార్థ హృదయం గలవారిగా మనం ఉండాలంటే దానికి గూడా దేవుడే బలపరచాలి మనల్ని. రెండో దినవృత్తాంతాలు రాసిన గ్రంథము 16 అధ్యాయం 9 వచనం చూస్తే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. మనల్ని బలపరచటానికి, యథార్థవంతులను బలపరచడానికి గూడా దేవుని కనుదృష్టి అంతా లోకమంతా సంచరిస్తుందంట. మనం యథార్థతలో నిలబడాలన్నా, మనం యథార్థంగా ప్రవర్తించాలన్నా, దానికి గూడా దేవుడే మనల్ని బలపరచాలి. కాబట్టి దేవుణ్ణి లేకుండా ఏమీ చేయలేము. ఆయన యందు నమ్మిక ఉంచాలి. కానీ అపనమ్మిక కలగకుండా గూడా దేవుడే సహాయం చేయాలి. కాబట్టి ఇంత గొప్ప దేవుడు, మనకు నమ్మిక కలిగించే దేవుడు, యథార్థంగా నడుచుకోవడానికి బలపరిచే దేవుడు, అలా నడుచుకున్న వారికి ఏ మేలు చేయక మానని దేవుడు నీకు, నాకు తోడై ఉన్నాడు. ఇట్టి కృప, యథార్థ ప్రవర్తన కలిగిన కృప దేవుడు నీకు, నాకు, మన కుటుంబములకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు తండ్రికే చెందును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.